సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 551వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా ధార్మికము, ఆధ్యాత్మికము ఒక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నానండి. మనం ప్రతి ఒక్కరూ శాంతి కోసం ప్రయత్నం చేస్తారు. ఇది ఏ మతం వారైనా కూడా శాంతి కావాలనే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ ఆధ్యాత్మికంగా కానీ ధార్మికంగా కానీ ఏదైనా కార్యక్రమాలు చేస్తున్నారు అంటే ఇది శాంతి కోసం అంటారు. శాంతి కోసము ఎంత ప్రయత్నము చేసినప్పటికీ కూడా స్థాయిగా శాంతి అనుభవం చేయలేకపోతున్నారు. దీనికి కారణం ఏమైంటుంది గమనించారు ఎప్పుడైనా? శాంతి కోసం మనం ప్రయత్నం ఎందుకు చేస్తున్నాం? అసలు ఏ విధంగా చేస్తే మనకి స్థాయిగా శాంతి ఉంటుంది? ఎప్పటికీ శాంతిగా ఉండకూడదా? ఏదో మనకు అనుకున్నది జరిగినప్పుడు కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది, లేకపోతే మందిరంలో కాస్త వెళ్ళి కాస్త పూజ చేసినప్పుడు, అక్కడ కాస్త సమయాన్ని గడిపినప్పుడు మనశ్శాంతిగా ఉంటుంది. ఏదైనా మనకు తెలిసినటువంటి బంధువులు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడుతుంటే శాంతిగా ఉంటుంది. మళ్ళీ అదే దీనికి భిన్నంగా ఎవరన్నా వచ్చి డిస్టర్బ్ చేస్తే మనకు అశాంతి అలజడి అవుతుంది. ఎందుకు జరుగుతోంది? ఈ అప్ అండ్ డౌన్ పరిస్థితి ఎందుకు వస్తోంది? ఇది ఎప్పుడైనా గమనించారా మీరు? ధార్మిక జగత్తులో ఎన్ని ప్రయత్నాలు చేసినా కాన్స్టెంట్ పీస్ అనేది మనిషి ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నారండి. అర్థమైందండి? ఆధ్యాత్మికతలో, ఆధ్యాత్మిక దృష్టికోణంలో మనం అర్థం చేసుకుంటే ఇది సాధ్యము, తప్పకుండా సాధ్యము, ఖచ్చితంగా సాధ్యమే. ఎందుకంటే భగవంతుడు మనకి ఏం తెలియచేస్తున్నాడంటే ఆత్మ యొక్క స్వధర్మమే శాంతి. ఓం శాంతి అంటాం. ఓం శాంతి అంటే అర్థం ఏమిటి? నేను ఆత్మని, నా యొక్క స్వధర్మము శాంతి. స్వధర్మమే శాంతి అంటే మనం శాంతి స్థాయిగా అనుభవం చెయ్యాలి అంటే కేవలము ఆత్మ అనుభూతి చేస్తే చాలు. దానికోసం అభ్యాసం చెయ్యాలి. కాస్త మీకు ఆత్మానుభూతి జరిగిన 5% జరిగినా మీకు ఆ శాంతి అనుభూతి జరుగుతుంది. 100% ఆత్మిక స్థితిలో అభ్యాసం అయ్యేంత వరకు వెయిట్ చేయక్కర్లేదండి. భగవంతుడు ఏమంటున్నారు? నీ యొక్క ధర్మమే శాంతి. స్వధర్మం అంటే ఆత్మధర్మము. అర్థమైందండి? నీ ఉండే నివాస స్థానం ఏంటి? ఆత్మల లోకం అంటారు కదా, సోల్ వరల్డ్ అంటారు, బ్రహ్మ మహాతత్వం అంటారు. దాన్ని అనేక పేర్లు, పరంధామము, నిర్వాణధామము, ఊర్ధ్వలోకము ఇలా చెప్తారు కదా. దాంట్లో మరొక పేరు ఒకటి ఉందండి, శాంతిధామం అని అంటారు. అర్థమైందండి? అంటే నీ యొక్క స్వధర్మము శాంతి, నీ నివాస స్థానము శాంతి. మళ్ళీ భగవంతుడిని ఏమంటున్నాం మనము? దివ్య గుణాల సాగరుడు అంటున్నాం చూసారా? అందులో శాంతి సాగరుడు అని కూడా అంటున్నాం. శక్తి సాగరుడు, ప్రేమ సాగరుడు, ఆనంద సాగరుడు, దయాసాగరుడు, ఇవన్నీ చెప్తూ కూడా జ్ఞాన సాగరుడు చెప్తూ శాంతి సాగరుడు అని కూడా అంటున్నాం. మళ్ళీ పరమాత్మ ఎవరు? నా తండ్రి. పితా అహమస్య జగతః అంటే నా తండ్రి శాంతి సాగరుడు, నా స్వధర్మము శాంతి, నా నివాస స్థానము శాంతి. నేను ఎందుకు అశాంతిగా ఉంటున్నాను అంటే ఈ 3 విషయాల మీద మన ఫోకస్ లేదు. కేవలము దైహిక భ్రాంతిలో నేను దేహం అనుకుని మనం ప్రయత్నం చేస్తున్నాం. దేహం అనుకుని ప్రయత్నం చేసినప్పుడు ఆత్మలో భగవంతుడు నిక్షిప్తము చేసినటువంటి ఈ గుణాలు 26 గుణాలు ఉన్నాయి చూసారా? మీరు 16వ అధ్యాయంలోని మొదటి 3 శ్లోకాలు చూడండి. అందులో కూడా శాంతి ఉంటుంది. అభయం, సత్వ సంశుద్ధి, జ్ఞాన యోగ వ్యవస్థితి, దానం దమశ్చ యజ్ఞశ్చ, స్వాధ్యాయ తపమార్జ, అందులో రాలేదు. అహింస, సత్యం, అక్రోధ, త్యాగ, శాంతి వచ్చింది అక్కడ. అపైషునం. భగవంతుడు పెట్టాడండి శాంతి అని. మరి పెట్టిందని మనం వాడుకోవాలి కదా. మీరు ఒక పెట్టెలో విలువైనటువంటి బంగారం, ఇంకోటి ఏదో ఆస్తితాలు కాగితాలు దాచిపెట్టారు. అది ఎక్కడో మర్చిపోయారు. అక్కడ కాగితాలు ఉన్నాయన్న స్మృతి లేదు. ఎప్పుడైతే స్మృతిలోకి వస్తుందో, అమ్మమ్మ 5 కోట్ల రూపాయల ఆస్తితాలకు కాగితాలు నాకు దొరికాయి, ఎంత ఆనందపడతారో చూసారా?
అదనమాట గనిలోకి వెళ్ళాలి, లేకపోతే అప్ అండ్ డౌన్ శాంతి. ఎంత మీకు భలే 100 కోట్లు ఉండొచ్చు గాక, పెద్ద పెద్ద భవంతుల్లో ఉండొచ్చు గాక, పెద్ద పెద్ద పదవుల్లో ఉండొచ్చు గాక, పెద్ద పెద్ద చదువులు ఉండొచ్చు గాక, అయినా మీరు స్థాయిగా శాంతిని అనుభవం చేయలేరు. అంటే స్థాయి శాంతిగా అనుభవం చేయాలి అంటే మీరు ధార్మిక కోణంలో ఇది కుదరదు. ఆధ్యాత్మిక కోణంలో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అర్థమైంది? ఇది ముఖ్యమైనటువంటి తేడా. మరొకమైనటువంటి భేదాన్ని మనం తదుపరి ఎపిసోడ్ తెలుసుకుందామండి. ఇప్పుడు మనము గత ఎపిసోడ్లో మనం ఒక గీతా శ్లోకాన్ని తెలుసుకున్నాము. ఈ ఎపిసోడ్లో మనము మన కఠోపనిషత్తులో తదుపరి మంత్రము 1వ అధ్యాయము 2వ వల్లి 6వ మంత్రము 5వ మంత్రాన్ని మనం చాలా 4 ఎపిసోడ్స్ కింద 4 భాగాలుగా మనం చర్చించుకున్నాం. చాలా ముఖ్యమైనటువంటి మంత్రం. ఇప్పుడు తదుపరి మంత్రము 1, 2, 6. ఇది కూడా చాలా ముఖ్యమైనదండి. ఇది ఒకే ఎపిసోడ్లో మనం కంప్లీట్ చేయబోతున్నాం. చాలా శ్రద్ధగా వినండి, చాలా శ్రద్ధగా వినండి. ఎందుకంటే మంచి విషయాలండి ఇవన్నీ కూడా మనకు ఎవరు చెప్పరు. ఇంత విశ్లేషణాత్మకంగా తత్వజ్ఞాన కోణంలో ఇప్పటి వరకు ఎవరు చెప్పి ఉండరు. కేవలం జ్ఞానం చెప్తారు. అర్థమైంది? ఆ జ్ఞానాన్ని జీవితంలో ఎలాగ అనుభవం చెయ్యాలి, ఆ అనుభవం ద్వారా మన జీవితాన్ని ఎలాగ శ్రేష్టంగా తయారు చేసుకోవాలో అది సాక్షాత్ భగవంతుడు మాత్రమే చెప్పగలుగుతాడండి. ఒకసారి జాగ్రత్తగా ముందుగా మంత్రాన్ని ఇక్కడ ముందు మాట కింద 2-3 వాక్యాలు రాసుకున్నాను, అది జాగ్రత్తగా వినండి. ఆధ్యాత్మిక మార్గములో ఉన్న సాధకులకు, చాలా జాగ్రత్తగా ఉండి, ఆధ్యాత్మిక మార్గములో ఉన్న సాధకులకు చాలా హెచ్చరికతో కూడిన పాఠాన్ని బోధిస్తుందంట ఈ మంత్రం. హెచ్చరిక, భగవంతుడి హెచ్చరిక. ఎవరు ఆధ్యాత్మిక కోణంలో వెళుతున్నామంటే మనకు కొన్ని విషయాలు భగవంతుడు మన అటెన్షన్ని తీసుకొస్తున్నారనమాట. అర్థమైందండి? యమధర్మరాజు నచికేతుడికి మరణానంతర రహస్యాలను వివరిస్తూ అసలు మనిషి ఎందుకు జనన మరణ చక్రంలో చిక్కుకుంటాడో ఈ మంత్రము ద్వారా తెలియచేస్తాడు. జనన మరణ చక్రం అంటే మళ్ళీ మీరు పొరపాటు పడకండి, జన్మరాహిత్యము అన్న విషయం కాదక్కడ. జనన మరణ చక్రం అంటే ఇప్పటికి అనేక మార్లు మనం చెప్పుకున్నాము. ద్వాపర కలియుగాల్లో మన జన్మలు ఉంటాయి. జనన మరణం అనేది సత్యత్రేతాయుగాలు ఉండదు. అక్కడ 100% ఆత్మిక స్థితిలో మనుషులు ఉంటారు. కేవలం అక్కడ మరణము జననం అనేది ఉండదు. ఎందుకంటే ఆత్మకి జననము లేదు, మరణము లేదు. అర్థమైంది? అజో నిత్య శాశ్వతో అయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే 2వ అధ్యాయం 20 శ్లోకంలో చెప్పినట్లు ఆత్మిక స్థితిలోనే గడుపుతారు. కాబట్టి అక్కడ జనన మరణం అనేది ఉండదు. సో అందులోకి వెళ్ళాలన్నమాట మన ప్రయత్నము. అక్కడ వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అందుకనే ఈ మంత్రం తెలియజేస్తున్నాడు. ఎందుకు ద్వాపర కలియుగాల్లోనే తిరుగుతూ ఉంటాము అనే తెలియజేస్తోంది. మనిషి జీవితంలో ఒక గొప్ప ప్రశ్న, నేను ఎవరు, ఎందుకొరకు వచ్చాను, ఎక్కడికి వెళ్తాను? నేను ఎవరు, ఎందుకు వచ్చాను, ఎక్కడికి వెళ్తాను? అర్థమైందండి? ఈ 3 ప్రశ్నలకు సమాధానం తెలిసిన వారే జ్ఞానులు. ఊరికి జ్ఞాని అనుకోవటం కాదండి. జ్ఞాని మీకు ఉంది, శాస్త్రజ్ఞానం ఉంది, అయినా మీరు పరివర్తన కావడం లేదు, కోపం చేస్తున్నారు, మోహం ఉంది, లోభం ఉంది, అహంకారం ఉంది అంటే అది జ్ఞానం ఎలాగవుతుంది? అర్థం చేసుకోండి. తెలియని వారు ఎంత పెద్దవారైనా, చూసారా, తెలియని వారు ఎంత పెద్దవారైనా శాస్త్రము వారిని బాల అంటే బాలుడికి ఏం తెలుస్తుంది? తెలియదు చిన్నపిల్లవాడికి. అవివేకి అని ఇచ్చాడు బ్రాకెట్లో అంటుంది. అర్థమైందండి? ఎంత పెద్దవారైనా ఆ బాలహ అంటుంది అనమాట. శాస్త్రం ఏమంటుందండి? బాలహ అంటుంది. ఈ సత్యాన్ని నిర్ద్వంద్వముగా ఈ మంత్రము స్పష్టము చేస్తుంది. ఇది ఉపోద్ఘాతం. ఇప్పుడు మంత్రము చెప్తాను, దాని యొక్క పదాల యొక్క అర్థం కూడా తెలుసుకుందాం. కఠోపనిషత్తు 1.2.6 నా సాంపరాయ ప్రతిభాతి బాలం ప్రమాద్యంతం విత్తమోహేన మూఢం అయం లోకో నాస్తి పర ఇతి మాని పునర్వశమాపద్యతేమే. ఇదండి శ్లోకం, మంత్రము. ఒక్కసారి కొన్ని పదాల అర్థం తెలుసుకుందామండి. న సాంపరాయ ప్రతిభాతి అంటే ఏంటంటే పరలోక జ్ఞానము లేదా ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞానం, సాంపరాయ అంటే ఆత్మజ్ఞానం అంట. అతనికి స్ఫురించదు. ప్రతిభాతి అంటే స్ఫురించదు. ఈ యొక్క లోకంలో పూర్తిగా అనుభవించాలి, ఇంకా నాకు వేరేది అవసరం లేదు,
ఇహలోకమే నాకు కావాలి, పరలోకంతో అవసరం లేదు, ఆత్మజ్ఞానం అవసరం లేదు, తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను అవసరం, ఇవేవి అవసరం లేదంట. అర్థమైందండి? అజ్ఞానికి పరలోక జ్ఞానం లేదా ఆత్మజ్ఞానము అతనికి స్ఫురించదు. అక్కడ సాంపరాయ అంటే ఆత్మజ్ఞానము, స్ఫురించదు అంటే ప్రతిభాత. అక్కడ నా అన్నాడు కదా, అదన్నమాట. నా సాంపరాయ అన్నాడు చూసారు, అదనమాట. తర్వాత బాలం అంటే ఏంటి? అవివేకి, ఆత్మజ్ఞానము లేని వ్యక్తి అంటే అజ్ఞాని. అర్థమైందండి? బాల అంటే అజ్ఞాని, ఆత్మజ్ఞానము లేదు. ప్రమాద్యంతం, అజాగ్రత్తగా అవిధేయముగా జీవిస్తున్న వారికి అంటే శ్రద్ధ లేదు, లైఫ్ మీద శ్రద్ధ లేదు, కేవలం ఇంద్రియ సుఖాలు అంతే. కేవలం జీవితం ఉన్నదే తినడం, త్రాగడం, పడుకోవటం, డబ్బు సంపాదించుకోవటం, సంబంధాల్లో జీవించటం, అంతేగాని ఈ యొక్క ఏమంటారు దాని వ్యవహారమే తప్ప పరమార్థం జోలికి వెళ్ళాలన్నమాట. అందుకని అజాగ్రత్తగా అవిధేయంగా జీవిస్తున్న వారి కొరకు. విత్తమోహేన మూఢం అన్నాడు. విత్తం అంటే తెలుసు కదా, విత్తం అంటే డబ్బు అండి, ధనం. విత్తమోహం అంటే ధనం మీద ఆశ. విత్తమోహేన మూఢం అన్నాడు అక్కడ. ధనము, ఇంద్రియ సుఖభోగాలపై మోహములో పడిన అజ్ఞానికి ఎన్ని కేటగిరీ చెప్తున్నాడు అనమాట. ఏమి దొరకదో చెప్తున్నాడు. అయం లోక నాస్తి పరహ, అయం లోక నాస్తి పరహ. ఈ లోకము అంటే కనిపించే భౌతిక ప్రపంచం అన్నమాట. ఈ లోకం అంటే కనిపించే భౌతిక ప్రపంచం తప్ప మరొక లోకము లేదు అని భావిస్తారంట. అర్థమైందండి? నాస్తి పరహ అన్నాడు కదా. ఇది మాని అని భావించే అహంకారి పునః పునః, సో రిజల్ట్ చూసారా, చాలా డేంజరస్గా ఉంటుంది. పునః పునః మరల మరల వశమాపద్యతే మే, నా అధీనములో పడిపోతాడు. ఇక్కడ నా అధీనం అంటే ఎవరు చెప్తున్నారు? ఇది యమధర్మరాజు నచికేతుడికి చెప్తున్నాడు. అంటే పరమాత్మ భగవంతుడే యమధర్మరాజు యొక్క రూపంలో నచికేతుడికి చెప్తున్నాడు, నా అధీనములో పడిపోతారు అంటే జనన మరణ చక్రంలో పడిపోతారు అని అర్థం అన్నమాట. యముని అధీనములో పడిపోతాడు అంటే జనన మరణాలకు గురవుతాడు అంటే ద్వాపర కలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మన మేజర్ కరెక్షన్ ఏంటి? ఈ జనన మరణ చక్రంలో పడుతున్నాడు, మిగతా వాళ్ళు పడరు అంటే జన్మరాహిత్యం కాదండి, వాళ్ళు సత్యత్రేతాగలకు వెళ్తారు. ఇప్పుడు దీని అర్థం తెలుసుకోండి, అన్ని పదాలు అర్థం చెప్పాను మీకు. తాత్పర్యం ఏమిటి? ధనము మరియు భోగాల మోహంలో మునిగిపోయి, చాలా జాగ్రత్తగా రండి, ధనము మరియు భోగాల మోహంలో మునిగిపోయి అవివేకముగా జీవించే అజ్ఞానులకు పరలోక మార్గము, మోక్ష మార్గము కనిపించదు. పరలోకం అంటే ఏమిటి? అర్థమైంది కదండి. సూక్ష్మలోకము, ఇక్కడ ఉన్న స్థూల లోకము, తర్వాత మూలవతనం అంటారు, మూలలోకము, పరంధామము. అర్థమైందండి? సో ఇవేమి అవసరం లేదు నాకు, కేవలము ఇహ లోకంలోనే సుఖాలన్నమాట. మోక్ష మార్గం అంటే శరీరం విడిచిపెట్టిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళాలి? ఆత్మజ్ఞానం లేకపోతే ఇవన్నీ సమస్యలు అన్నమాట. అర్థమైందండి? కనిపించదు. ఈ లోకమే సర్వము, చూసారా, ఈ లోకమే సర్వము, పరలోకమంటూ ఏమీ లేదు అని భావించేవారు మళ్ళీ మళ్ళీ జనన మరణ చక్రములో అంటే యముని అధీనములో పడిపోతుంటారు. అంటే ద్వాపర కలిలో పరిభ్రమణ చేస్తారు. ఇందులో లోతైన తత్వం జాగ్రత్తగా వినండి. ఈ మంత్రం యొక్క లోతైన అర్థాన్ని 3 ముఖ్యమైన భాగాలుగా విడమర్చి అర్థము చేసుకోవచ్చును. 3 భాగాలుగా. 1 మోహము మరియు అజ్ఞానము. మోహము అంటే డెల్యూషన్, అజ్ఞానం అంటే ఇగ్నరెన్స్. అర్థమైందండి? డబ్బు, ఆస్తులు, సుఖభోగాల పట్ల అధిక వ్యామోహము కలిగిన వ్యక్తిని యముడు ఇక్కడ బాలుడు, బాలం అని సంబోధించాడు. వయసుతో సంబంధం లేకుండా ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో తెలియని వాడు ఆధ్యాత్మికంగా శిశువుతో సమానము. సంపద అనేది కేవలము ఈ లోకానికి మాత్రమే పరిమితమని మర్చిపోయి దాని మత్తులో ఉండిపోయే వారికి మరణానంతర స్థితి కానీ ఆత్మ గురించి కానీ అవగాహన ఉండదు. మొదటి విషయం. అంటే రెండో విషయం, నాస్తిక ధోరణి అన్నాడు. మెటీరియలిస్టిక్ అవుట్లుక్, నాస్తిక ధోరణి అంటే భగవంతుడి పట్ల విశ్వాసము లేనటువంటి స్థితి. టోటల్గా 100% భౌతిక తత్వంలో మునిగిపోయిన వాళ్ళ పరిస్థితి. రెండో విషయం జాగ్రత్తగా వినండి, ఇందులో కూడా ఈ లోకము మాత్రమే ఉంది, చనిపోయాక ఏమి ఉండదు, పరలోకం అంటే హయ్యర్ రియాలిటీ అనేది అబద్ధము అని గర్వంగా భావించేవారు ప్రమాదములో పడతారని ఈ ఉపనిషత్తు మంత్రము హెచ్చరిస్తుంది. కేవలము
కంటికి కనిపించే భౌతిక సుఖాలే పరమావధి అని నమ్మేవారు ఉన్నతమైన ఆధ్యాత్మిక సత్యాన్ని గ్రహించలేరు. ఇది రెండో విషయము. ఏది? మెటలిస్టిక్ అవుట్లుక్. మూడవది పునర్జన్మ చక్రము, ది సైకిల్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్. ఈ పునర్జన్మ, జననము మరణము అనేది చూసారా, ఈ 4 యుగాల్లో, ద్వాపర కలియుగాల్లో దైహిక భ్రాంతి ప్రారంభమవుతుంది. అక్కడి నుంచే మనం కొట్టుమిట్టాడుతూ ఉంటామన్నమాట. కలియుగంలో అది హయ్యెస్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఎవరైతే కేవలము భౌతికమైన విషయాల్లోనే మునిగి తేలుతారో వారు మళ్ళీ మళ్ళీ యముని వశం అవుతారు. అంటే మళ్ళీ జన్మిస్తారు, మళ్ళీ మరణిస్తారు, మళ్ళీ జన్మిస్తారు, మరణిస్తారు. సో ఈ విధంగా అది ద్వాపర కలియుగాల్లో తిరుగుతూ ఉంటారు. ఈ జనన మరణాల నుండి వారికి విడుదల, మోక్షము లభించదు. అంటే వారు స్వర్గమనబడే సత్యత్రేతాయుగాలలో శ్రేష్టమైన జన్మలు తీసుకునే అర్హత కోల్పోతారు. కేవలము ద్వాపర కలియుగాలలోనే తిరుగుతారు. ఇది ఈ 3 విషయాలు అయిపోయింది. ముఖ్య సందేశము ఈ మంత్రము ద్వారా కఠోపనిషత్తు మనకు ఇచ్చే హెచ్చరిక ఏమిటంటే, డబ్బు పట్ల మోహము, వెల్త్ అబ్సెషన్ అన్నాడు ఇంగ్లీష్లో, మరియు అశ్రద్ధ, అశ్రద్ధ అంటే కేర్లెస్నెస్ అన్నాడు. అర్థం అంటే మనకి ఏమి శ్రద్ధ లేదంటే ఏమిటి, ఊరికనే తినడం, త్రాగడం, ఈ విధంగా జీవితం గడుపుకోవడమేనా? తర్వాత ప్రాణం పోయే స్థితి వస్తే ప్రాణం పోగొట్టుకోవడం, మరణించడం, ఇంతేనా? తర్వాత ఏమవుతుంది అనేది భగవంతుడు లీక్ చేస్తున్నాడు ఇన్ఫర్మేషను. అక్కడ ఆ సమయంలో మనం శరీరాన్ని మనం పట్టు తప్పినప్పుడు మనం ఏం చేయలేని పరిస్థితిలో కాకుండా ముందుగానే క్వశ్చన్ పేపరు, ఆన్సర్ పేపరు లీక్ చేస్తున్నాడు. మనం ఫెయిల్ అవుతామా, పాస్ అవుతామా అని మన చేతిలో ఉంది. అశ్రద్ధ అంటే కేర్లెస్నెస్ అనేవి మనిషిని ఆధ్యాత్మిక మార్గం నుండి దూరము చేస్తాయి. జీవితము కేవలము తినడము, త్రాగడము, ఆస్తులు కూడబెట్టుకోవడము, జీవితము కేవలం తినడము, త్రాగడము, ఆస్తులు కూడబెట్టుకోవడం మాత్రమే కాదు, అంతకు మించి ఒక పరమార్థము ఉందని గుర్తించడమే నిజమైన వివేకము. యమధర్మరాజు నచికేతుడికి ఈ విషయాన్ని చెబుతూ, నచికేతుడు ఇటువంటి భౌతిక ప్రలోభాలకు లోను కాకుండా ఉన్నందుకు అతనిని ప్రశంసిస్తాడు. అలా అవ్వాలి మనం కూడా. మనమంతా నచికేతుడు అంటే ఎవరో మనిషి లేడండి, మన ఈ విధంగా సత్యాన్వేషణ చేసేటువంటి వాళ్ళకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ మంత్రము ఆధ్యాత్మిక అజ్ఞానం యొక్క మూల కారణాన్ని, ఆధ్యాత్మిక అజ్ఞానము అండర్లైన్ చేసుకోండి, ఆధ్యాత్మిక అజ్ఞానము యొక్క మూల కారణాన్ని చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. ఇక్కడ మళ్ళీ 2-3 పాయింట్స్ ఉన్నాయండి. మొదటిది విత్తమోహేన మూఢం, ఆధ్యాత్మిక అజ్ఞానం కింద ఇచ్చాడు. విత్తమోహేన, విత్తం అంటే ధనము. ఇక్కడ విత్తమోహం అంటే కేవలము డబ్బు కాదండి, కేవలం డబ్బు కాదంట. సంపదపై మోహము, శరీరంపై మోహము, సంబంధాలపై మోహము, చూసారా, ఇంద్రియ సుఖాలపై మోహము. ఇది మోహం మాయ అంటే కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారం అనబడే వికారాలతో కూడిన జీవితము. ఇవి మన బుద్ధినేత్రాన్ని పూర్తిగా మూసివేస్తాయి. ఈ మోహం వలన ఆత్మస్వరూపం పూర్తిగా మరిచిపోతామంటే నేనెవరో అన్న సంగతి మర్చిపోతాం. ఇక్కడ గీతలో 2వ అధ్యాయం 44వ శ్లోకం చాలా స్పష్టంగా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుందండి. మనం ఇప్పటికే చర్చించుకున్నాం. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం, అర్థమైందండి, వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే అంటాడు. అపహరించబడిన మనసు అంటే మనసు, మనసు, మనోనేత్రం, బుద్ధినేత్రం, ఈ ఆత్మనేత్రం, 3వ నేత్రం, ఇవన్నీ అదేనమాట. ఆ నేత్రం మూసుకుపోయినప్పుడు ఏమవుతుంది, అటువంటి వాడికి భోగైశ్వర్యముల యందు మిక్కిలి ఆశగల వారికి, అంటే ఒకటేమో మనోనేత్రం తెరవని వారికి, ఈ పూర్తిగా ఐశ్వర్యాలోనే మునిగి తేలుతూ ఉండేటువంటి వారికి ఏం చెప్తున్నాడంటే, నిశ్చయాత్మక బుద్ధి మరియు సమాధి స్థితి కలగదు. సమాధి స్థితిని పరమాత్మతో యోగము కలగదన్నమాట. ఇంద్రియ భోగాల మోహము వలన రాజయోగము కుదరదు. 2 నా సాంపరాయ ప్రతిభాతి అన్నాడు. చూసారా, మొదటి పంక్తిలో సాంపరాయ అంటే పరలోక మార్గము, మోక్ష మార్గము. మాయలో ఉన్న వారికి ఈ మార్గము కనిపించదు. ఎందుకంటే మనస్సు బయటికి పరుగెడుతుంది, అంతర్ముఖత ఉండదు, ఇంద్రియాసక్తి కారణముగా బుద్ధి నశిస్తుంది, ఆత్మ పరమాత్మ జ్ఞానము ప్రాప్తి చేసుకోలేరు. 7వ అధ్యాయం 15వ శ్లోకము ఈ యొక్క పాయింట్ని సమర్థిస్తోందండి. ఏమిటండి, నమాం దుష్కృతినో మూఢ ప్రపద్యంతే నరాధమా,
యాపహృత జ్ఞాన ఆసురిం భావమాశ్రిత. అర్థం అక్కడ మూఢ అన్నాడు చూసారా, మూఢ అంటే మోహము. మోహం అంటే దేహాభిమానము కారణముగా భగవంతుని ప్రాప్తి చేసుకో భగవ మళ్ళీ చెప్తాను. మోహం అంటే దేహాభిమానము కారణముగా భగవంతుని ప్రాప్తి చేసుకోలేరు. ఎంత ముఖ్యమైన పాయింట్ చూసారా. భగవంతుని ప్రాప్తి చేసుకోలే, భగవంతుని వారసత్వం తెలుసుకోకుండా ఇంక దేనికండి మన జీవితం. 3 పాయింట్, అయం లోకో నాస్తి పరహ. ఇది అత్యంత ప్రమాదకరమైన భావన, నాస్తిక భావన అన్నమాట. అర్థమైందండి. నాస్తికుడు అంటే నాకు అవసరం లేదు, భగవంతుడు అవసరం లేదు, అర్థమైంది, భగవంతుడే లేడు, ఈ ప్రపంచమే సర్వస్వము. అర్థమైందండి. ఈ ప్రపంచమే సర్వస్వము, ఆత్మ లేదు, పరమాత్మ లేదు, ఇది అసుర స్వభావము. మనిషి ఈ 3 స్థితిగతుల్ని మరిచాడు. ఇప్పుడు ఉన్నటువంటిది మనం ఏంటి, మనం ఇక్కడ ఎక్కడున్నాం, మనం ఇక్కడ దుఃఖధామంలో ఉన్నాం. కలియుగాన్ని దుఃఖధామము అంటారు, సత్యత్రేతాయుగాల్ని ఏమంటారు, సుఖధామము అంటారు. అర్థమైందండి. ఇప్పుడు మనం ఉండేటువంటి ఆత్మల లోకాన్ని ఏమంటారు, శాంతిధామము అంటారు. చూసారా, శాంతిధామం అంటే ఆత్మలు ఉండే లోకం పరంధామము, సత్యత్రేతాయుగాలు సుఖధామము, ఇప్పుడు కలియుగంలో దుఃఖధామమే. దుఃఖం అంటే కాన్స్టెంట్ దుఃఖము కాదు, అప్ అండ్ డౌన్ లైఫ్ అన్నమాట. సుఖము దుఃఖము దుఃఖము సుఖము, ఎవరు అంత పరిస్థితులు బట్టి ఆధారపడి మన సుఖము కానీ దుఃఖము కానీ ఉంటుంది. అందుకని దీన్ని దుఃఖధామము అంటున్నాడు. సో ఈ యొక్క ఈ 3 లోకాలు అంటున్నాడు, దాన్ని మర్చిపోయారు. ఇప్పుడు దుఃఖధామములో ఉండి దాన్నే సత్యంగా భావిస్తున్నాడు. అర్థమైందండి. దీనికి కరెక్ట్గా సరిపోయే శ్లోకం చూడండి, 16వ అధ్యాయంలోని 8వ శ్లోకం. అసత్యమ ప్రతిష్టం తే జగదాహురనీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం అంటాడు. అక్కడ ముఖ్యమైన పాయింట్ చూసారు, అనీశ్వరం అంటాడు. ఈశ్వరుడు లేడు, కేవలము కామ వికారము ద్వారా ఈ సృష్టి ఆ విధంగా ప్రారంభమవుతుంది. అర్థమైందండి. అసత్యము, ఈ సృష్టి అనేది అసత్యము, అప్రతిష్టము అంటే దేని మీద ఆధారము లేదు. అర్థమైందండి. జగత్ ఆహు అనీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహేతు. ఈ ప్రపంచానికి భగవంతుడు అసలు లేనేలేడు అన్న భావన వారిలో దృఢంగా ఉంటుంది. భగవంతుడి పట్ల విశ్వాసం ఉంటే అప్పుడు మనకి ఆత్మజ్ఞానం ఉంటుంది. ఆత్మజ్ఞానం వచ్చినప్పుడు సత్య త్రేతా ద్వాపర కలి ఈ సృష్టి చక్ర జ్ఞానం వస్తుంది, కర్మ సిద్ధాంతం అర్థమవుతుంది. అర్థమైందండి. రాజయోగము ద్వారా సంస్కార పరివర్తన ఎలా చేసుకోవాలో అర్థమవుతుంది. అదన్నమాట. 4వ విషయం, పునః పునః వశమాపద్యతే అన్నాడు. పునః పునః అంటే చూసారా, మరలా గీతలో కూడా ఉంటుంది. ప్రకృతిం స్వామవి అవష్టభ్య విసృజామి పునః పునః అంటాడు. మరలా ఈ జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటాం. ఇది మంత్రంలోని అత్యంత గంభీరమైన భాగము. మళ్ళీ జన్మ, మళ్ళీ మరణము, మళ్ళీ జన్మించడం, చనిపోవటం, జన్మించడం, అదే జరుగుతోంది ఇప్పుడు ప్రస్తుతం. అంతే కదా, ప్రతి ఒక్కరు జన్మిస్తున్నారు, ప్రతి ఒక్కరు మరణిస్తున్నారు. ఆ మరణం కూడా సడన్గా వస్తుంది. పోనీ 100 సంవత్సరాల దాకా బ్రతికిన తర్వాత మరణిస్తున్నారా? లేదు, ఎప్పుడైనా పోవచ్చు. భూకంపం వచ్చిందంటే తల్లి గర్భంలో ఉన్న శిశువు కూడా చనిపోతాడు. అదే జనన మరణ చక్రంలో పరిభ్రమణ. దీనికి ఏంటి సపోర్టింగ్ వర్సు, 8వ అధ్యాయంలోని 16వ శ్లోకం. ఆ బ్రహ్మ భువనాల్లోకా పునరావర్తినోర్జున అన్నాడు. జననం మరణం తప్పదు, ద్వాపర కలియుగాల్లో జన్మలుంటాయి. తర్వాత ఉపనిషత్తులు, ఇప్పుడు గీత చెప్పాను కదా, ఉపనిషత్తుల సమర్థన చూడండి. ఇక్కడ ముండక ఉపనిషత్తులో 1-2-8, ముండక ఉపనిషత్తులో 1-2-8 ఏం చెప్తుంది? అవిద్యాయామంతరే వర్తమానాః ... అజ్ఞానములో ఉన్నవారు తమను తాము జ్ఞానులమని భావిస్తారు. ఇప్పుడు ఇదే కదండి ఇప్పుడు కఠోపనిషత్తు 1:2-6 ఏం చెప్తోంది? నాకు భగవంతుడు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, ఇక్కడ ఇంద్రియ సుఖాలు అనుభవించడం ఇదే స్వర్గము, తర్వాత ఏం జరుగుతుందో నాకు అవసరం అంటే ఎంత అజ్ఞానంలో ఉన్నారు చూసారా. అదే విషయం ఇక్కడ ఏమిస్తుంది? అజ్ఞానంలో ఉన్నవారు తమను తాము జ్ఞానాలం అనుకుంటారు. వాళ్ళే ఫైనల్ చెప్పింది ఫైనల్, ఎవరి మాట వినరు. అటువంటి వాళ్ళే అత్యధిక సంఖ్యలో వర్తమానంలో ఉన్నారు. అందుకని ప్రపంచం మారటం లేదు. ఇప్పుడు ఈ నెక్స్ట్ ఈశావాస్యోపనిషత్ 9, అంధం తమః ప్రవిశంతి ఏ అవిద్యాం ఉపాసతే తతో భూయ ఇవతే తమోయ విద్యాయాం రతాః. అవిద్య అంటే అజ్ఞానం అండి, తెలుసు కదా. ఆత్మవిద్య లేకపోవడం అవిద్య. రాజవిద్య అంటే చూసారు, రాజవిద్య అంటే ఆత్మవిద్య, పరమాత్మ విద్య, ఇవన్నీ ఆధ్యాత్మిక విద్య హయ్యెస్ట్ లెవెల్లో తీసుకోవడం అనమాట. అవిద్య అంటే అజ్ఞానమును ఆచరించేవారు అంధకారములో పడతారు. కానీ విద్యలో మాత్రమే మునిగిపోయిన వారు ఆత్మతత్వాన్ని అంటే
ఈ విద్యలో మాత్రమే మునిగిపోయిన వారు ఇంకా ఎక్కువ అంధకారంలో పడతారంట. అంటే ఆత్మ అనుభవంలోకి లేకుండా, అంటే కేవలము విద్యని అంటే శాస్త్రజ్ఞానాన్ని తెలుసుకున్న వాళ్ళు ఆ శాస్త్రజ్ఞానాన్ని జీవితంలో ఎలాగ ఆచరించాలో తెలియకపోతే వాళ్ళు ఇంకా అంధకారంలో పడతారంట. మామూలుగా అజ్ఞానంలో ఉన్నవాడు అంధకారంలో పడితే అదనమాట. అంటే విద్యలో మాత్రమే, అంటే అనుభవంలోకి రాకుండా ఆత్మతత్వాన్ని గ్రహించని శాస్త్రజ్ఞానం మాత్రమే ఉన్నవారు ఇంకా ఎక్కువ అంధకారంలో పడతారు. ఇప్పుడు కఠోపనిషత్తు 1.2.23 1.2.23 మళ్ళీ ఇదే మంత్రము ఎగ్జాక్ట్ కరెక్ట్గా అదే వర్డ్స్తోని డిట్టో 100% డిట్టోగా 4 పంక్తులు డిట్టోగా ముండకోపనిషత్తు 3.2.3 మీరు రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. కఠో 1.2.23 ముండక 3.2.3 నాయమాత్మా ప్రవచనేన లభ్య న మేధయా న బహూనా శ్రుతేన యమే వైష వృణుతే తేన లభ్య తస్యైష ఆత్మ వివృణుతే తనోం స్వాం. ఇది మంత్రం అండి. 2 మంత్రాలు, ఇది 2 ఉపనిషత్తు దాంట్లో ఉంది. ఆత్మజ్ఞానము ప్రవచనాలు వినటం ద్వారా దొరకదంట. చూడండి, ఆత్మజ్ఞానము ప్రవచనాలు అంటే ఉపన్యాసాల ద్వారా లభించదు. మేధస్సు బాగా తెలివైన వాడు, ఐక్యూ లెవెల్ చాలా హైయెస్ట్గా ఉంది, ఐఐటి ర్యాంకు #1 వచ్చాడు, మెడికల్ ఎంసెట్ #1కి వచ్చాడు, ఏ పరీక్ష రాసిన ఐఏఎస్ మెయిన్స్లో #1కి వచ్చాడు, ఆ మేధస్సు కాదు, అది భౌతిక మేధస్సు. ఆత్మజ్ఞానం అనేది అది లేనటువంటి వాళ్ళ గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? ప్రవచనాలు ఉపన్యాసాల ద్వారా కాదు, మేధస్సు ద్వారా కాదు, ఎక్కువ శాస్త్రాలు వినడం ద్వారా పొందలేము. ఆత్మజ్ఞానము అంతర్ముఖతతోనే పొందగలుగుతారు. అంతర్ముఖత, అంతర్ముఖి సదా సుఖి అంటారు. అర్థమైందండి? సదా ఇక్కడ సమగ్ర సారాంశం అండి. ఆఖరిగా 4 వాక్యాలు ఉన్నాయండి. సమగ్ర సారాంశము ఈ యొక్క మంత్రం చాలా జాగ్రత్తగా వినండి. ధనము భోగాల మోహము, దాన్ని ఏమన్నాడు? అజ్ఞానము అన్నాడు. ధనము భోగాల మోహము అజ్ఞానము. తర్వాత అజ్ఞానం అంటే ఏంటి? అజ్ఞానం అంటే ఏంటి? ఆత్మజ్ఞానం లేకపోవటం. అంటే 24 గంటలు 365 రోజులు జీవితకాలము నేను దేహమని జీవించటం. నేను ఆత్మ, ఇది నా దేహమని కాదండి. అర్థమైందండి? అజ్ఞానం, ఆత్మజ్ఞానం లేకపోవడము. తర్వాత ఆత్మజ్ఞానం లేకపోవడం అంటే ఏంటి? అలా ఒక్కోదాని పాయింట్ చూసి ఎలా తీసుకొస్తున్నాడో, మోక్ష మార్గము కనిపించదు. ఆత్మజ్ఞానం ఉంటే మోక్ష మార్గం కనిపిస్తుంది. ఈ శరీరం విడిచిపెడతాను, సత్యయుగంలో పెడతాను, లేకుండా ఉంటే ఇంకా సత్యయుగం ఆరంభం కాకపోతే శ్రేష్టమైన జన్మ తీసుకుంటాను. ఇలాగ కాలచక్రం రహస్యాలు మనకు తెలుస్తాయి ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా. మోక్ష మార్గము కనిపించదు. భౌతికవాదము అంటే పరలోకము యొక్క నిరాకరణ ఫలితం ఏంటి? పునర్జన్మ చక్రంలో సత్యత్రేతగాలు కాకుండా ద్వాపర కలియుగాల్లో తిరుగుతాడు. ముగింపు. ఈ మంత్రం మనకు 2 మార్గాలను చూపిస్తోందండి. 2 మార్గాల వైపు తీసుకెళ్తోంది. మాయా మార్గము, జ్ఞాన మార్గము. మాయా మార్గం అంటే ఏంటి? ధనము భోగాల మోహములో ఈ లోకమే సర్వము అని నమ్మేవారు వారు మళ్ళీ జనన మరణ చక్రంలో పడిపోతారు. ఇదే ముఖ్యంగా ఈ కఠోపనిషత్తు 1:2-6 చెప్తోంది. జ్ఞాన మార్గం ఏం చెప్తోంది? ఆత్మజ్ఞానం ఉన్న వారికి మోక్ష మార్గము స్పష్టంగా కనిపిస్తోంది. అర్థమైందని? ఆత్మజ్ఞానం ఉన్నవారు. అందువలన విత్తమోహం అంటే బంధనము, ఆత్మజ్ఞానము మరియు రాజయోగము విముక్తికి మార్గము. అర్థమై ఇక్కడితో మనం ఈ చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో ఒక అద్భుతమైనటువంటి గీతా శ్లోకంతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.